దొండకాయ బెరడ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. దొండకాయ, పుట్నాలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, పసుపు, జీలకర్ర, కరివేపాకు, కారం, పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇది తెలంగాణలో చాలా స్పెషల్ ఐటమ్ అండి. దీన్ని మనం దొండకాయ, బీరకాయ, సొరకాయతో చేసుకోవచ్చు. మా అత్తమ్మ అయితే గోర్చికుడుకాయతో చేస్తుందండి. గోర్చికుడుకాయని ముందే ఉడకబెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మా అత్తమ్మ ఏం చేస్తుందంటే పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు, ఇంకా వెల్లుల్లి వేసి పౌడర్ చేస్తుంది. అలా చాలా బాగుంటుంది. సేమ్ ప్రాసెసే, కాకపోతే ఇందులో కొంచెం మనం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో కూడా మీరు కావాలి అంటే వెల్లుల్లి యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఓన్ చాయిస్. ఇలా సింపుల్గా చేస్తే కూడా సూపర్గా ఉంటుంది. ఇందులో నేను ఉల్లిపాయలు ఏం వేయట్లేదు. వెరీ 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 సింపుల్ బేసిక్ రెసిపీ ఇది. దొండకాయల్ని 1/4 కట్ చేసుకోవాలి. అటు ఇటు సైడ్స్ కట్ చేశాను. ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దొండకాయలో. మనకి డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా వెయిట్ మేనేజ్ చేయొచ్చు. బీపీ, షుగర్స్ ఉన్న వాళ్ళు కూడా దొండకాయని హ్యాపీగా తినొచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫుల్లీ లాక్డ్ విత్ న్యూట్రిషన్స్ అన్నమాట. మీరు హ్యాపీగా వారానికి 1 లేదా 2 సార్లు దొండకాయని మీ మీల్లో యాడ్ చేసుకోవచ్చు. దొండకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది. ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు హ్యాపీగా దొండకాయని కొంచెం ఎక్కువ తీసుకుంటే కనుక చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం పోతుందన్నమాట. ఎక్కువగా ఫైబర్ తీసుకోవడం వల్ల మనకి స్టమక్ ఫుల్గా ఉంటుందన్నమాట. ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటుంది. అండ్ డైజెషన్ సిస్టమ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల. అందుకే ఫస్ట్ మనం ఫుడ్ని స్టార్ట్ చేసేటప్పుడే ఫస్ట్ ఫైబర్తో స్టార్ట్ చేయాలి. ఏదైనా కీరా, క్యారెట్, వెజిటేబుల్స్ తీసుకున్న తర్వాత అప్పుడు మనం ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ కూడా తిన్న తర్వాత మనం రైస్ తినాలి అనుకున్న ఎక్కువ రైస్ మన బాడీలోకి వెళ్ళదు. కొంచెం తినగానే టమ్మీ ఫుల్ అయిపోతుంది. సో ఫస్ట్ ఒక కీరా తిని క్యారెట్ తిన్న వెంటనే మీకు 1/4 టమ్మీ ఆల్మోస్ట్ ఫుల్ అవుతుంది. తర్వాత ప్రోటీన్ తింటే మీకు ఇంకా టమ్మీ ఫుల్ అయిపోతుంది. కానీ అన్నం తినేటప్పుడు ఎప్పుడైనా సరే వాటర్ చాలామంది ఎక్కువగా తాగుతూ ఉంటారు. ముఖ్యంగా సమ్మర్లో తినేటప్పుడు ఎప్పుడు వాటర్ ఎక్కువ తాగకూడదండి. ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ఏదైనా మిక్సీ జార్లో పౌడర్స్ వేసినప్పుడు ఫస్ట్ ఒకసారి మిక్సీ చేసేస్తాం. చేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తాం. ఒకేసారి ఫుల్ వాటర్ వేస్తే మిక్సీ కూడా అవ్వదు కదా, మన స్టమక్ కూడా అంతే. కావాలి అనుకుంటే మనకి తినేటప్పుడు గొంతులోకి వెళ్ళట్లేదు అంటే కొంచెం వాటర్ తాగితే సరిపోతుంది. ఫుల్గా వాటర్ తాగితే కనుక తిన్న ఫుడ్ అసలు డైజెస్ట్ అవ్వదు కదా. ఒకటేసారి వాటర్ తాగేస్తే ఎక్కువ ఫుడ్ తినాల్సిన అవసరం ఉండదు అని మటుకే అనుకోకండి. అనవసరంగా కడుపు నొప్పి వస్తుంది అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా పాడవుతుంది. కొంచెం వాటర్ తాగండి. మొత్తం ఫుడ్ తిన్న తర్వాత ఒక అరగంట బ్రేక్ ఇచ్చిన తర్వాత హ్యాపీగా వాటర్ తాగండి. ఫుడ్ తినేదానికన్నా ముందు ఒక అరగంట ముందు వాటర్ తాగినా ఓకే. సో ఇప్పుడు దొండకాయని కట్ చేసేసాను. పొయ్యి మీద ఆల్రెడీ కడాయి పెట్టా. ఇలాంటి వేపుళ్ళకి లావుగా ఉన్న కడాయి పెడితే బాగుంటుంది. ఇప్పుడు బాండీలో నూనె వేసి ముందు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే కాస్త శనగపప్పు కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఒక గుప్పెడు పల్లీలు కాస్త వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. దొండకాయలు జనరల్గా చిన్న కట్ చేసి ఉల్లిపాయలు వేసి ఎప్పుడు ఒకే స్టైల్లో చేస్తారు. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇది మనకి రైస్తో కానీ, చపాతీతో కానీ, పుల్కాతో కానీ బాగుంటుంది. మార్నింగ్ లంచ్కి చేసిన తర్వాత మిగిలింది నైట్ డిన్నర్ కూడా మనం హ్యాపీగా ఫినిష్ చేసేయచ్చు. కొన్ని పచ్చిమిర్చి వేసాక ఇప్పుడు దొండకాయలు వేసేద్దాం. ఇప్పుడు ఉప్పు వేసేసి మూత పెట్టేస్తే దొండకాయలు చక్కగా మగ్గుతాయి. దొండకాయ వండేటప్పుడు ఉప్పు ఎక్కువగా వేయకూడదండి. సహజంగానే దొండకాయలో ఉప్పు ఉంటుంది. మనం డైరెక్ట్గా దొండకాయలని తినేయచ్చు. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేద్దాం. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసాం కదా, పసుపు వేసి మూత పెట్టేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, ధనియాలు, పుట్నాలు వీటిని మనం మిక్సీ చేసుకోవాలి.
ఇలా మిక్సీ పట్టి రెడీగా పెట్టేసుకోవాలి. దొండకాయలు కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోండి. అలాగే ఇందులో కారం, ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి కూడా వేసేయాలి. మొత్తం ఫుల్గా వేసేయండి, ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోకుండా జస్ట్ ఓపెన్గానే ఒక 5 మినిట్స్ పొడంతా వేసాం కదా, దొండకాయలకి బాగా పట్టుకోవాలి. ఈ లోపల ఒకసారి ఫైనల్ ప్లేట్ కూడా తెచ్చేసుకుందాం. ఇలా పొడంతా వేసిన తర్వాత కాస్త వేడెక్కిన తర్వాత కొంచెమే ఇలా వాటర్ చల్లుకుంటే దొండకాయలకి ఆ పొడి పట్టుకుంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎక్కువ మిక్స్ చేయకూడదు. చివరగా కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇంకా బౌల్లోకి తీసేసుకోండి. దొండకాయ బెరడ తయారీ విధానం మరొకసారి చూసేయండి. దొండకాయ బెరడ తయారీ విధానం: ముందుగా బాండీలో నూనె వేడి చేసుకుని జీలకర్ర, శనగపప్పు, పల్లీలు వేసి కాస్త వేగాక పచ్చిమిర్చి, దొండకాయ ముక్కలు వేసి ఉప్పు, పసుపు వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత ఎండుమిరపకాయలు, ధనియాలు, పుట్నాలు మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయలు మగ్గిన తర్వాత కరివేపాకు, కారం, మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి వేసి కొద్దిగా పైన నీళ్లు చల్లుకొని ఒక్కసారి కలిపి కొత్తిమీర వేసి బౌల్లోకి తీసుకుంటే అదిరిపోయే దొండకాయ బెరడ రెడీ.